హలో సార్, సెక్స్‌పీస్ట్ బిత్తులు బాబురావు గారా? అవును సార్, నా ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇదే టైము. ఎవరైనా అది కాదు సార్, ఇది చాలా అర్జెంట్. ఎంత అర్జెంట్ అయినా పేషెంట్తో ఫోన్లో ఇలా డిస్కస్ చేయను. రేపు 9:30 క్లినిక్ రా, అక్కడ చూస్తాను. సార్ అది కాదు, విషయం ఏంటంటే హలో సార్ సార్ దేనికిది? సోమరం గదిలో జరగాల్సిన కార్యం కోసం. అంటే నువ్వు మగాడని నిరూపించుకోవడానికి తీసుకురావాల్సింది అక్కర్లేదు, ఒకటి చాలట. ఎవరిచ్చారు? మమ్మీ. అయితే గ్యారంటీగా పనిచేస్తుంది. త్వరగా నేను లైట్ ఆఫ్ చేసి వస్తాను. సులు, తొందరగా రా, మాత్రం పనిచేస్తుంది. ఏం మాత్రం తెచ్చా సులు, ఈ మాత్రం దగ్గర తేవచ్చుగా. హలో అన్నయ్య గారు, మీకు సీక్రెట్ చెప్తాను, మనసులో పెట్టుకో. నా లవర్, అదే మీ వైఫ్ ఫ్రెష్ పీస్ అనుకున్నావా? కాదు బ్రదర్, అది నేను ప్రేమించుకోవడం 6 నెలలైనా నన్ను బాగా సుఖపెట్టిందిలే. ఎప్పుడైనా అది నిన్ను కాదంటే బ్లాక్మెయిల్ చేయడానికి దాని న్యూడ్ ఫొటోస్ తీసుంచాను. అవి నా దగ్గర సేఫ్గా ఉన్నాయి. ఆపరని అబద్ధాలు. నువ్వు చెప్పినంత మాత్రం నమ్మే సంధ్యను అనుమానిస్తా అనుకున్నావా? చచ్చినా నమ్మను. అలాగా? సరే, శాంపుల్గా 2 ఫొటోస్ ఎంఎంఎస్ చేస్తాను, చూడు, చాలా బాగుంటాయి. సంధ్య, ఇప్పుడు వాడిని రెచ్చగొట్టాను. ఈ ఆవేశంలో వాడి నీచ బుద్ధి చూడు ఎలా బయటపడుతుందో. లేదు వాసు గారు, నిజంగా చంద్రది అలాంటి నేచర్ కాదు. నా గురించి అలా బ్యాడ్గా మాట్లాడితే మీరు నన్ను వద్దనుకుంటారని అలా ఏదేదో వాగుతున్నాడు అంతే. స్నానం చేస్తుండగా నీకు తెలియకుండానే కెమెరాతో షూట్ చేసి ఇప్పుడు ఎంఎంఎస్ చేశాడు. ఇది వాడికి నీ మీద ఉన్న ప్రేమ. సపోజ్ వాడికి నువ్వు కాకుండా పోతున్నావనే బాధతో నీ మీద కావాలని చెడుగా మాట్లాడాడు. వాట్ అబౌట్ ఇట్? లేదు వాసు గారు, నన్ను ఇంత మోసం చేశాక నాకు బతికలం లేదు. దానికి ఇదే సొల్యూషన్? అసలు నీలాంటి అమ్మాయిని బట్టి ప్రేమించలేదని యాసిడ్ పోసేవాళ్ళు ప్రేమించాక అన్నీ అయిపోయాక పారిపోయే రోగ్స్ ఎక్కువ అవుతున్నారు. నేను చీట్ చేసిన చందుకని చెప్పుతో కొట్టాలి కానీ ఇలా నీలా తెలివి తక్కువ పని చేయరు ఎవరు. లేదు వాసు గారు, వాడంటే ఎంతో ఇష్టపడ్డాను. వాడి కోసం ఎవరేమైపోయినా లెక్క చేయకూడదు అనుకున్నాను. ఈ 6 నెలలు వాడే ప్రపంచం అన్నట్టు బతికాను. కానీ వాడు నన్ను ఇంతగా చీట్ చేస్తాడని కళ్ళ కూడా ఊహించలేదు. హలో, ఎంఎంఎస్ పంపించమంటావా? ఎంఎంఎస్ లేంట్రా, యూట్యూబ్లో పెట్టిన ఐ డోంట్ కేర్. ఇంకో విషయం, నువ్వు సంధ్య గురించి నాకు ఎన్ని విషయాలు చెప్పినా నేను నమ్మను. ఎందుకో తెలుసా? షీ ఈజ్ మై డియరెస్ట్ వైఫ్. ఐ లవ్ సంధ్య. ఓకే, ఇంకెప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు. నీకు నేనంటే ఎందుకు ఎంత ఇష్టం వాసు గారు? ఎందుకంటే అదంతే. రైట్, నువ్వు ఆ కాళీగాడ్ నా గెస్ట్ హౌస్కి వెంటనే వచ్చేయండి. ఆ సంధ్య నాకు హ్యాండ్ ఇచ్చింది. మనం ముగ్గురం వెళ్ళి దాన్ని ఎలాగైనా లాక్కొచ్చి రేప్ చేసి ముంబైలో అమ్మేద్దాం. తొందరండి. ఎంతసేపు నేను మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఆ చంద్రగాడు లేకుండా బతకలేను అన్నట్లు మాట్లాడాను. నేనంటే మీకు అసహ్యం వేయడం లేదా? ఇందులో నీ తప్పే ఉంది సంధ్య. వాడి గురించి తెలియక వాడిని మంచివాడని ప్రేమించావు. వాడు రోగం తెలిసింది, రియలైజ్ అయ్యావు, అంతే. నేను మీకు ఇచ్చిన మత్తు మందు సరిగా పనిచేయకపోవడం వల్ల మంచిదైంది. లేకపోతే నేను ఈ పాటికి వాడి దగ్గరికి పోయి ఏమైపోయి ఉండేదాన్నో. అవన్నీ అవసరమా? జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం ఎంత వేస్టో
జరగని దాని గురించి మాట్లాడుకోవడం అంతే వేస్ట్. సో దీన్ని బట్టి నీకేమర్థమైంది? తెల్లవన్నీ పాలు కావు, మెరిసేదంత బంగారం కాదని. రైట్? అంతేకాదు, నాలాంటి దానికి కూడా మీలాంటి మంచి భర్త దొరుకుతాడు అని. నో పొగడతలు అంటే ఇష్టం. ఎప్పటికీ రెడీ అయింది? ఓ ఆరింది. సంధ్య, ఏంటమ్మా? సంధ్య వస్తున్నా. చెప్పు మమ్మీ. మింగాడు అయిపోయింది. మమ్మీ ఈ విషయం నాన్నమ్మతో కూడా చెప్పు, లేకపోతే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఓకే మమ్మీ, బాయ్. సులు, ఇంత చిన్న విషయానికి అంత పబ్లిసిటీ ఎందుకు? నేను మీకు ఇదివరకే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నా దృష్టిలో లైఫ్ లో ఇంతకన్నా పెద్ద మ్యాటర్ ఏదీ లేదు. సరే, నీతో ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఇందాక మాట్లాడింది మీ అమ్మతోనా? అవును. ఆ టాబ్లెట్ ఏంటి కనుకోవాల్సింది, అవసరానికి పనికొచ్చింది. అడగడానికి అది టాబ్లెట్ అయితే కదా. అంటే కొంతమంది మగాళ్ళు శోభనం గదిలో టెన్షన్తో చల్లబడిపోతుంటారు. బహుశా అల్లుడు గారు కూడా ఇలాగే అయ్యుండొచ్చు. ఇది మింగమని. ఏ మాత్ర ఇది? మాత్ర కాదు, చాక్లెట్. చాక్లెటా? ఇదెలా పనిచేస్తుంది? నమ్మకంతో. ఆ చాక్లెట్ ఇంత పనిచేస్తుందా? అవును, మీ అమ్మ చూడటానికి అమాయకురాలా ఉంటుంది. ఏం చదువుకుంది? ఏం చదువుకోకుండానే సెక్స్ స్పెషలిస్ట్ అయిపోతుంది. నేను చెప్పింది కరెక్టే, నువ్వు విన్నది కరెక్టే. మా మమ్మీ సెక్స్ స్పెషలిస్ట్. మరి నువ్వు? బావగారు, మీ కొత్త పెళ్ళం స్నానం చేస్తోంది. 10 నిమిషాల్లో వస్తుందిట. నువ్వెక్కడికి లంగా పడేసి ఊరి మీద బయలుదేరావు? నేనే కాదు, ఇంట్లో అందరం గుడికి వెళ్తున్నాం. నువ్వు, మీ ఆవిడ తప్ప. మేం పాపం చేసాం. రాత్రి మీ శోభను ఓన్లీ మాటలతోనే గడిచిపోయిందట కదా, అందుకే మీ ఇద్దరిని ఇక్కడే వదిలేసి వెళ్తున్నాం. ఈ విషయం నీకెలా తెలుసు? మీ అక్క చెప్పిందా? లేదు, రాత్రి గదిలో సీసీ కెమెరాలు పెట్టాను. ఎనీవే, యూర్ గ్రేట్ బావా. దేనికమ్మా? ఆ చందుగాడు నీచుడని ఫస్ట్ నైట్ ప్రూవ్ చేసి మా అక్క మనసు ఎలాగోలా మార్చేశారుగా. ఆ చందుగాడు నీకు కూడా తెలుసా? వాడు రోగని కూడా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. మీ ఆవిడ గారికి ఎంత చెప్పినా వినిపించుకునేది కాదు. మా అక్కంటే నీకు ఇష్టమని తెలిసి నీకిచ్చి అంటగట్టారు. ఇప్పుడు కథ హ్యాపీ ఎండింగ్ అయిపోయింది. నాకింత అవమానం జరిగేప్పుడు నేను నీతో కాపురం చేస్తా అనుకున్నావా? నెవర్. గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకెళ్ళగలరు కానీ దాంతో నీరు తాగించలేరు. మీ అన్నయ్యకి విషయం తెలిసినట్లేదు. స్నానం చేసిరండి, అందరం గుడికి వెళ్ళాలి. నేను రాను. ఏ? నేను టచ్ కూడా చేయడం ఛాలెంజ్ చేశాను, అనుకోకుండా కమిట్ అయిపోయాను. అది తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. నువ్వు నన్ను ఇంకా టచ్ కూడా చేయలేదని మా ఇంట్లో వాళ్ళతో అబద్ధం చెప్తాలే. ఖచ్చితంగా చెప్తావా? మాట తప్పడం, మడమ తిప్పడం మా ఫ్యామిలీ చరిత్రలోనే లేదు. థ్యాంక్ యూ. ఏంటి? ఏం కాదు, ఒక్కసారి. ఏంటి మళ్ళీనా? ప్లీజ్. మా అమ్మ ఇచ్చిన చాక్లెటా, వయాగ్రా టాబ్లెటా? ఏదో మొత్తం మీ చెల్లికి చెప్పినట్టున్నావు. ఏంటి అదొచ్చి అప్పుడే మీతో చెప్పేసి వెళ్ళిపోయిందా? డిస్టర్బెన్స్ ఉండకూడదని ఫ్యామిలీని మొత్తం విడుదలని కూడా చెప్పింది. ఇది నా ప్లాన్ కాదు, శైలుది. ఓహో, శైలుకేంటో మన శోభనం గురించి అంత ఇంట్రెస్ట్? అక్క మీద చెల్లెలికి ఆ మాత్రం కన్సర్న్ ఉండదా? ఓ అందరూ గుడికి వెళ్తే తలుపు ఎవరు కొట్టారు? ఎవరో?
చూస్తేనే అసహ్యంగా ఉంది.